హాయ్ అందరికీ. చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ని నీట్గా కడిగి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కళ్ళుప్పు, కారం, మీరు ఎంత తింటే అంత కారం వేసుకొని బాగా 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి ముక్కకంతా పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేగనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసి కలిపి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో కూడా వేసుకోవాలన్నమాట. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే చికెన్ ముక్కలన్నీ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడే కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి పడుతుంది. ఈ లోపల మనం మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ కోసం పేస్ట్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక టమాటో, కొన్ని జీడిపప్పులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చికెన్ కర్రీని ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కింద ఆయిల్ పైకి తేలి కింద మాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు కర్రీలో కొన్ని వాటర్ పోసుకొని మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. అప్పటికి ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా ఇంకి కర్రీ రెడీ అవుతుంది. దానిలో చికెన్ మసాలా, ధనియాల పొడి, మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే 1-2 నిమిషాలు మూత పెట్టుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయినట్లే. ఇది చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. Subscribe my channel.